గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. 16వ అధ్యాయం 9వ వచనం. తన యెడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. చూడండి, తన యెడల యథార్థ హృదయం. మరి యోబు ఎవరు? యథార్థపరుడు ఈ భూమి మీద లేరు అని పరిశుద్ధ బైబిల్ సెలవిస్తుంది. మనం యథార్థత కలిగి ఉండాలి. అంటే తన యెడల యథార్థ హృదయం బలపరుచు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. యెహోవా కనుదృష్టి చూసిరా, దేవుని దృష్టి లోకమంతా ఉన్నది. మరి క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? అరకాల మోకలు తలనెత్తి వరకు మనం దేవుడు నివసిస్తున్న దేవాలయం. ఆయన వై క్రియేటెడ్ ఆదం దేవుడు ఎందుకు తయారు చేసిండు? దేవుణ్ణి స్తుతించడానికి. కాబట్టి మనము దేవుని ప్రార్థించడానికి, దేవుణ్ణి చప్పట్లతో స్తుతించడానికి, మన నోటితో ఇతరులను దీవించడానికి, మోకాళ్ళ అని ఉపవాసంతో కన్నీటితో ఉండడానికి దేవుడు సృష్టించిండు. కాబట్టి లోకమంతా సంచారం చేస్తుంది. అంటే మనం ఇంట్లో ఉన్నా చూస్తాడు క్రీస్తు, బయట ఉన్నా చూస్తాడు, ప్రయాణాల్లో చూస్తాడు, ఎక్కడున్నా చేస్తాడు, ఉద్యోగ సమయంలో ఎక్కడైనా కానీ. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి గణపరచాలి, స్తుతించాలి, పరిశుద్ధ బైబిల్ చదవాలి, కానుకలు ఇవ్వాలి. చూసిరా, యోబు చూసిరా, యథార్థ హృదయం ఉన్నప్పుడే యోబును 2 ఆశీర్వాదం ఇస్తాడు. ప్రస్తుతం ఉన్న సలాల్ అనే ప్రాంతం, ఒమాన్ అనే దేశంలో సలాల్ అనే ప్రాంతంలో యోబు సమాధి ఇప్పటికి ఉంది. కాబట్టి ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే యథార్థ హృదయం ఉండడానికి దేవుడు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. కాబట్టి మనం దేవుని ఆనుకొని ఉండాలి. క్రీస్తునుడు యోహాను సువార్త 15వ అధ్యాయం ద్రాక్షలు నేను తీగలు మీరు. కాబట్టి మనం క్రీస్తు ఆనుకొని ఉండాలి. దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేము. కాబట్టి అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను మనసుతో ప్రార్థన చేశాను, ఆత్మతో ప్రార్థన చేసేదని అంటాడు. 1 కొరింథీ 14వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేద్దాను, మనసుతో ప్రార్థన చేసేదను. అంటే మనం ఎప్పుడైనా ప్రయాణాలు చేసినా, ఎక్కడ ఉన్నా కానీ ఆత్మ చేత దేవుణ్ణి స్తుతించుకుంటూ ముందుకెళ్తే మన కుటుంబానికి మనకు మెండైన దీవెనలు ఉంటాయి, ఆత్మీయంగా ఎదుగుతాం. కాబట్టి క్రైస్తవునికి ప్రార్థననే మంచిది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం నల్ల కష్టం చేత ఆశీర్వాదం అధికం కాదు. కొంతమంది దీవరాత్రం పనిచేస్తూనే ఉంటారు, చివరికి నెల వచ్చేసరికి ఆ ఇన్కమ్ చినిగిన సంచి వేసినట్టు అయిపోతుంది. రోగాలకు, రకరకాల ఖర్చులకు తిరిగి చూసేసరికి ఇన్కమ్ 0 ఉంటుంది. కాబట్టి పని చేయొద్దు అని కాదు, పని చేయండి. పని చేస్తూ దేవుని స్తుతించాలి. దశమ భాగం అంటే ఎంత? రోజుకు 24 గంటలు కదా, 24 గంటల్లో 2 hours 40 minutes దేనికి కేటాయిస్తేనే మనము ముందుకెళ్తాం. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రవక్తలు, అపొస్తలుడైన పౌలు కూడా చూడండి, 1 కొరింథీ 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. దావీదు మహారాజు చూడండి, పాటలు పాడి 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 ఇశ్రాయేల్ దేశంకు రాజయ్యిండు. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ 12 గోత్రాల ప్రజలను పరిపాలించిండు. ఎప్పుడు? అతడు పాటలు పాడినప్పుడు. పాటలు పాడకముందు యెషయా కుమారుడు చిన్న డేరాలు, అప్పటి రోజులలో గుడిసెలు వేసుకొని పేదవాడు ఒక 4 గొర్రెలు 4 మేకలు ఉండి గొర్రెలు మేపుకుంటూ మేకలు మేపుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని పాటలు పాడుతూ దేవుని పాటలు రచించి ఏం చేసిండు? దేవుడు అతన్ని సింహాసనం తీసుకెళ్ళాడు. అతడు చాలా పేదవాడు, కడుపుడు పేదవాడే. పాటలు పాడి 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 ఇశ్రాయేల్ జనాంగాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిండు దావీదు మహారాజు. చూడండి, బిల్లీ గ్రహం చాలా ప్రార్థన పరుడు. అతడు చాలా పేద కుటుంబం నుంచి వచ్చినవాడే. బిల్లీ గ్రహం ఏం చేసిండు? ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసి చేసి అమెరికా ప్రెసిడెంటే, అమెరికానే కాదు చుట్టుపక్కల దేశాల ప్రెసిడెంట్స్ అందరూ అతడు వస్తున్నట్టే కుర్చీల నుంచి లేస్తాడు. అంత మంచి దైవజనుడు అయ్యాడు. అంతకంటే ముందు ఒక తోటలు అంటే మామూలు భూమిలో వ్యవసాయదారుల గడపరలు, పారలు, కురిపెలు పట్టుకుని నేలను తవ్వి బతికే శ్రమజీవి. కానీ అతడు ఫ్లోరిడా అనే రాష్ట్రంలో బైబిల్ కాలేజ్ చేసి
ప్రార్థన చేసి క్రుసేడ్లో ఒక ప్రాంతంలో పెద్ద క్రుసేడ్లో అంటే పెద్ద స్టేడియంలో ఒక మెసేజ్ ఇవ్వబోతుందంటే అతని ప్రార్థన శక్తి ద్వారా పైనుంచి విమానాలు వెళ్తాయి అన్నట్టు, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి. అమెరికా అనే దేశంలో విమానాలు చాలా వెళ్తాయి, కానీ వీళ్ళ ప్రార్థన శక్తితోటి ప్రార్థన టీం తోటి పెద్ద గాలి వీచిన తర్వాత ఆ విమానాలు రాకపోకలు ఇంకొక రాష్ట్రం మీదకి వెళ్ళినాయి. చూసిరా, ద పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రార్థనలో శక్తి. అంతకంటే ముందు చాలా పేదవాడు, కానీ ప్రార్థన చేసి చేసి ఒక గొప్ప దైవజనుడు అయ్యాడు. మరి మీ ప్రార్థన ఎలా ఉంది? ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు సమయం దొరికితే, మీ ఉద్యోగం సమయం లేనప్పుడు, ప్రయాణాల్లో, స్త్రీలైతే వంట చేస్తున్నప్పుడు, చాలామంది వంట కేటాయిస్తారు. అటు వంట చేస్తూ ఇటు బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు. వంట చేస్తూ ఇటు టచ్ ఫోన్ ద్వారా వాక్యం వింటూ వంట చేసుకుంటారు. కొంతమంది టీవీల ద్వారా కూడా వాక్యం వింటూ వంటలు కూడా చేసుకోవచ్చు, కూరగాయలు కట్ చేసుకోవచ్చు, ఇంటి పనులు చేసుకోవచ్చు. ఒక సౌండ్ బాక్స్ వేసుకొని ఇల్లంతా పాటలు పెట్టుకున్నారు అనుకోండి, వాటి ద్వారా పాటలు వినడం ద్వారా ఇల్లు చుట్టూ పక్క వాళ్ళు కూడా వింటారు. దాని ద్వారా మనం ఆత్మీయంగా బలపడతాం, ఇంటి పక్క వాళ్ళకు కూడా సువార్త ఉంటుంది. కాబట్టి మన ఇల్లు ఫలించాలంటే చుట్టుపక్కల వాళ్ళ క్షేమం కోసం కూడా ప్రార్థన చేయాలి. మనం కూడా దేవునికి యథార్థ హృదయంతో ఉండి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ముందుకెళ్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తిమోతి వంగ ఇన్ యూట్యూబ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్.